ఎంజీఆర్. అమ్మ నాన్న అనే పిలుపుకు దూరమై బాధపడుతున్న దంపతులకు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సంతానం ఎలా పొందవచ్చో వివరిస్తున్నారు డాక్టర్ రమాదేవి గారు. లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా సంతానం ఎలా పొందవచ్చో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఎన్జీఆర్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారం. డాక్టర్ రమాదేవి పాపులు, డాక్టర్ రమాస్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫర్టిలిటీ మేనేజింగ్ డైరెక్టర్. ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఒక 20 years నుంచి హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా నడుపుతున్నాము. అంటే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ప్రజలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. అయితే ఈ మధ్య పాపులర్ హిందీ యాక్టర్ ఆమీర్ ఖాన్కి సారిగేట్ మదర్ ద్వారా బేబీ పుట్టింది అని తెలవగానే అందరికీ ఒక ఆశ్చర్యం. అంటే వాళ్ళు రిచ్ అండ్ లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆయన వైఫ్కి బేబీని క్యారీ చేయడం ఇష్టం లేదేమో, ఫిగర్ పాడైపోతుందేమో, ఈ కష్టం ఎవరు పడతారు అని వాళ్ళు సారిగేట్ మదర్ చేయించుకున్నారేమో అని చాలామంది అపోహపడుతూ ఉన్నారు. కానీ ఇది పిల్లలు లేక బాధపడేటువంటి కపుల్కే ఈ బాధ తెలుస్తుంది, కానీ బయట వాళ్ళకి ఈ బాధ తెలియదు. ఎందుకంటే ప్రకృతిలో జంతువుల్లో కూడా రీప్రొడ్యూస్ చేయాలని, బేబీ కావాలనే ఆకాంక్ష అనేది ప్రతి జీవరాశిలోనూ ఉంటుంది. అటువంటిది మనిషి చాలా అన్ని జీవరాశుల కన్నా ఇవాల్వ్డ్ జీవరాశి. తర్వాత బ్రెయిన్ ఉంది, హార్ట్ ఉంది. వీటితో మనము ఎన్నో ఆలోచిస్తూ ఉంటాము, ఎంతో సైకలాజికల్ స్ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటాము. తర్వాత సైకలాజికల్ హ్యాపీనెస్ కూడా మనకి ఉంటుంది. అటువంటి హ్యూమన్ బీయింగ్లో ఒక బేబీ సొంతంగా వాళ్ళంతటి వాళ్ళు బేబీ పుడితే వచ్చేటువంటి ఆనందాన్ని ఇలాంటి చిన్న చిన్న ట్రివియల్ రీజన్స్ కోసం, అందం కోసమో ఇటువంటి వాటి కోసం ఎవరైనా సారిగేట్ మదర్కి వెళ్తారు అని ఎవరైనా ఆలోచిస్తే అది చాలా తప్పు. ఎందువల్లనంటే ఇది ఒక లైఫ్ టైంలో ఈ కాలంలో ఇదివరకంటే 5గురిని 10 మందిని కనే రోజులు. కానీ ఈ రోజుల్లో దాదాపుగా ఫ్యామిలీకి ఒకే చైల్డ్, ఎట్ ద మోస్ట్ ఉంటే 2 చిల్డ్రన్ ఉంటున్నారు. కాబట్టి లైఫ్లో వచ్చేటువంటి ఆ ఒక్క మధురమైన అనుభూతిని పోగొట్టుకోవాలని ఏ స్త్రీ కూడా అనుకోదు. అయితే ఈ కాలంలో మనకి ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తుంది. ఇన్ఫర్టిలిటీ ఎలా ఎక్కువయిందో ఈ సారిగేట్ మదర్ ద్వారా ట్రీట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా ఆడవాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎవరిలో అవసరమవుతుంది ఈ సారిగేట్ మదర్ ఇప్పుడు బై బర్త్ కొంతమందికి అసలు యూట్రస్ అనేది ఉండదు. ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మేనరికం పెళ్లిళ్ళు చేసుకునే తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు కనుక మేనరికం కనుక అయితే అటువంటి వాళ్ళల్లో యూట్రస్ డెవలప్ కాకపోవడం అనేది చాలా కామన్గా కనిపిస్తుంది. మరి గర్భసంచే లేకపోతే అమ్మాయి బేబీని ఎలా క్యారీ చేస్తుంది? ఇది ఒక ఇంపార్టెంట్ రీజన్ అనమాట, కంజెనిటల్ యాబ్సెన్స్ ఆఫ్ యూట్రస్ అంటాం. ఇంకా కొంతమందిలో ఏదో రకరకాల కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ ఉండటం కానీ, ఎడినోమయోసిస్ ఉండటం కానీ, క్యాన్సర్ రావటం కానీ, ఇటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూట్రస్ తీసేసేయాల్సిన అవసరం వస్తుంది. చూశారు కదా సెరిగేషన్ మదర్ గురించి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.